ప్రైజ్ ద లార్డ్. 34వ సంకీర్తన 17-18 చరణాలను ధ్యానం చేసుకుందాం. నీ హృదయం బ్రద్దలైనప్పుడు, నీ హృదయ వేదనను బట్టి నీవు దేవునికి సన్నిహితంగా ఉండలేకపోవచ్చు. మరి ఆయనకు సమీపంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? మొదటిగా ఆయనకు సన్నిహితంగా ఉండడం అంటే ఆయనను పోలి ఉండడమని మీ మనసులో గ్రహించండి. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. మనం ఎంతగా దేవుని పోలి ఉంటామో అంతగా ఆయనకు మనం దగ్గరవుతాం. నీవు ఆయనకు దగ్గరకు రావాలని ఎంతగా కోరుకుంటే అంతగా ఆయనకు నీవు దగ్గర కాగలవు. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. విరిగిన మనస్సు అంటే ఏమిటో దేవునికి తెలుసు అని గుర్తుంచుకోండి. యేసుక్రీస్తుకు అలాంటి అనుభవం ఎదురైంది. ఆయన వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించినవాడు. నీ అనుభవాల ద్వారా నీవు యేసు పోలికలోనికి ఎంతగా మారితే అంతగా ఆయన నీకు దగ్గరవుతాడు. రెండవదిగా, దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడని గుర్తుంచుకో. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని దావీదు కూడా చెప్పాడు. నలిగిన వారిని విడిపించుటకు మన ప్రభువు వచ్చాడు. నీ మనస్సు విరిగి స్వస్థపరచబడాల్సిన పరిస్థితిలో నీవున్నావా? ఇదిగో ఒక చిన్న మర్మం. ఆ ముక్కలను ప్రభువుకి ఇవ్వు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఆశలు అడియాసలై ప్రణాళికలు చెదిరిపోవడం ప్రతి ఒక్కరికి అనుభవమే. విరిగిన హృదయాన్ని ప్రభువు స్వస్థపరుస్తాడని గ్రహించి ఆదరణ పొందు. నలిగిన అనుభవంలో నీవున్నావా? నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో ప్రభువుకు తెలుసు. దీన మనస్సు కలిగి ఆయనకు సమీపంగా చేరుకొని విరిగిన నీ హృదయపు ముక్కలను ఆయనకి ఇవ్వు. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, విరిగి నలిగిన హృదయము కలవారిని ప్రభా మీరు దృష్టి ఉంచి ప్రభా వారి పట్ల నీ కృప చూపిస్తావని నాయన ప్రభా మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. మీరు మా పట్ల కలిగి ఉన్నటువంటి నాయన కృపను బట్టి, కనికరమును బట్టి మీకు వందనాలు. మీరు మమ్మల్ని అలక్ష్యము చేయక ప్రభా నాయన మమ్మల్ని విడిపించుటకు ఈ లోకంలోనికి వచ్చారు ప్రభా. నాయన ఇదిగో ప్రభా, ఈ యొక్క సమయంలో ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా హృదయాలను, మా జీవితాలను ప్రభా మీరు బాగు చేసి మా జీవితాలను బట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.